ఇంతవరకు ఆ పని ఒక్క అంగుళం కూడా కదలలేదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మరి దీక్షకి సంఘీభావంగా ఇచ్చేసినటువంటి మరి బడుగు బలహీన వర్గాల సంక్షేమంకు పనిచేస్తున్నటువంటి డాక్టర్ వినయ్ కుమార్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. తెలంగాణ విషయానికి వస్తే నేను దీనికోసము పోట్లాడుతున్న పుట్టి ఒక కంపేర్ చేయడానికి కొన్ని అంశాలు చెప్పదలుచుకున్నాను నేను. టీఆర్ఎస్ పార్టీ చాలాసార్లు, నేను టీఆర్ఎస్ పార్టీని క్రిటిసైజ్ చేయడానికి అనడం లేదు, ఇక్కడ పిల్లలు చేస్తున్న దానికి టీఆర్ఎస్ పార్టీకి ఒక కంపారిజన్గా నేను చెప్తున్నాను. చాలాసార్లు ప్రాణహిత చేవెళ్ళ గురించి ఉద్యమం చేద్దామన్నప్పుడు, తెలంగాణ వచ్చినప్పుడు అది మేము ఆటోమేటిక్గా చేసుకుంటామని చాలాసార్లు కేసీఆరే కానీ వివిధ టీఆర్ఎస్ పార్టీ లీడర్స్ అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే బాబ్లీ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు కూడా బాబ్లీ ప్రాజెక్ట్ కట్టడం జరుగుతూనే ఉంది. ఈ రెండు కానీ బాబ్లీ ప్రాజెక్ట్ కట్టడిలోకి తీసుకొచ్చి దాన్ని ఆపగలిగితే, లేతే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ని దాన్ని పూర్తిగా కంప్లీట్ చేయించగలిగితే తెలంగాణ మొత్తం సస్యశ్యామలం అవుతుంది. కానీ ఈ అంశాలు ఎప్పుడైతే ముందుకు వస్తాయో అది మేము తెలంగాణ వచ్చినప్పుడు మేము దాన్ని చేపడతాము అన్నది ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. ఇప్పుడే గౌరీశంకర్ గారు కవి అన్నయ్య చెప్పారు, అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అర్థం కావట్లేదని. మరి మెట్రో రైల్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు సుల్తాన్ బజార్లో అప్పుడు ఎందుకు వెళ్ళి ధర్నాలు చేయడం జరిగింది? ఒక ఆలోచన కోసం నేను చెప్తున్నా ఈ విషయం. ఎందుకంటే మెట్రో రైల్ ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి ధర్నా చేస్తే సుల్తాన్ బజార్లో, కోటిలో, యాబిట్స్లో ఉన్న షాప్ కీపర్స్ అందరూ వాళ్ళ పెద్ద పెద్ద జేబులో చేతులు పెట్టి డబ్బులు ఇస్తారు ప్రాజెక్టు ఆపియడానికి. బాబ్లీ ప్రాజెక్ట్ కానీ చేవెళ్ళ, ప్రాణహిత చేవెళ్ళ దాన్ని ఉద్యమం చేస్తే నేతల జేబులోంచి డబ్బులు పోతాయి ఉద్యమము మొబిలైజేషన్ చేయడానికి. నేను ఒకటి కంపారిజన్ కోసమే ఇది చెప్తున్నానన్న. నేను ఎందుకన్నానంటే, లఖపతి అని ఒక షెడ్యూల్డ్ ట్రైబ్ పిల్లోడు కరీంనగర్ నుంచి నా దగ్గరికి మెరిట్లో కామినేని హాస్పిటల్ నుంచి డెంటిస్ట్రీ గోల్డ్ మెడల్ తెచ్చుకొని